ఇన్ని చేసినోడికి పిల్లని ఎవరు అవ్వాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరే చెప్పండి, ఎవరైనా ఇస్తారా? కానీ మా పిన్ని గారు కోటవట్లో ఉంటారు. మా పిన్ని గారు మా కుటుంబ సభ్యులే, కొద్ది దూరపు చుట్టం. వాళ్ళు మా అత్తయ్య గారిని, నాకు కూడా ఈ సంబంధం కుమారి దొరకడం నాకు ఎంతో అదృష్టం. అసలు ఈరోజు నేను ఇలా నుంచోవడం, ఇలా మాట్లాడడం కూడా అంతా నా అదృష్టం. కోటవట్ల రోడ్లో కనిపించింది ఎవరో మా అత్తయ్య గారు. నేను మా పిన్ని గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారికి కనిపించి సంబంధం ఉందని మా పిన్ని గారు అడిగితే ఆ రోజు రావడము, నేను అయితే అందం కింద ఏం చూసుకోలే, మా ఆవిడ నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంకా వెంటనే ఒప్పుకోవడం, మా అమ్మగారు వాళ్ళు రావడం. నాకు మా వాళ్ళు అయితే 4 లక్షలు అడిగారు. ఏదో నేను ఏదో పెద్ద జాబ్ చేసిన వాళ్ళలాగా. నాకు ఎవరు పిల్లనివ్వడమే ఎక్కువ. నాకు 4 లక్షలు అడిగారు. మా మావయ్య గారు అన్నారు, పిల్ల మంచిదిరా, వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది. నాకు వీళ్ళ కుటుంబంలోకి వచ్చింది చాలా నేర్చుకున్నా. వీళ్ళ అన్నదమ్ములు, వీళ్ళు చిన్నాన్న పెదనాన్న పిల్లలు, వీళ్ళందరూ కుటుంబం ఎంత ఏర్పరిచి ఎలాగుంటారంటే, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న కార్యం చేయాలన్నా సంతోషంగా అందరు కలిసి చేస్తారు. మా విజయవాడలో మాకు అన్నదమ్ములకే పడదు. మాకు అంత గొప్ప వాళ్ళు అనమాట. ఆ కల్చర్ అలాంటిది. అక్కడ ఉన్న తల్లిదండ్రులు కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ నేర్పించే తీరు అలాంటిది. నాకు పల్లెటూరులోకి వచ్చి నేను చేసుకున్న చాలా, నేను ప్రతి వాడు చూసి నేను పద్దాక అక్కడికి ఎందుకు వస్తున్నానంటే, ఇక్కడ జనాలందరూ నాకు నచ్చి, ఇక్కడ పద్ధతులు నచ్చి, అసలు వీళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. ఇటు పక్క వెళ్ళేటప్పుడు అల్లుడు, మరిది గారు, లేకపోతే బాబు అలా పలకరిస్తున్నారు. వరుస పెట్టి పలకరిస్తున్నారంటే కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ వాళ్ళు నాకు. అలా అదంతా ఇష్టపడి చేసుకున్న కుమారికి చేసాక చాలా మార్పు వచ్చింది. ప్రతి విషయంలో నాకు దేవుడు చాలా కాపుదలు ఇచ్చారు. నాకు ఈ పెళ్ళైన కొత్తలో పాస్టమ్ గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. బాబు నువ్వు మారతావు. నేను 3 బొట్లు పెట్టుకుండేవాడిని. హిందూ సాంప్రదాయంలో 3 బొట్లు పెట్టుకుండేవాడిని. అయినా అలాగే పెళ్లి చేశారు. పాస్టర్ గారు తుడిసేమన్నా, ఏనేంటి ఇలా చెప్తున్నారు నాకు అని అనుకున్నా. ఎవరో దాస్ పాస్టర్ గారే అన్నారు, తుడిసే బాబు అని అన్నారు. ఇది ఎందుకు ఒప్పుకున్నానా నేను అనిపించింది. మళ్ళీ ఇంకా అది దేవుడే నన్ను ఆయన దగ్గర రప్పించుకోవడానికి అలాగోలాగా సైలెంట్గా ఉండి పెళ్లి చేసుకొని, కుమారి ఎప్పుడంటే మా ఇంట్లో అడుగుపెట్టిందో, నా తాగుడు కానీ, ఈతలోక సంబంధాలు కానీ, ఎవరైనా గొడవ పడడం కానీ పూర్తిగా కాదు, సగమే వదులుకున్నా. ఇంకా 1.5 సంవత్సరం వరకు ఇంకా అదే పద్ధతిలో ఉండేవాడిని. ఎప్పుడంటే లక్కీ మా అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ అబ్బాయి పుట్టిన తర్వాతే మనిషి రోడ్డు మీద నన్ను తిడుతున్నా సరే ఇలాగ పక్క తప్పుకొని వెళ్ళిపోయేవాడిని. మొన్న కూడా మా ఇంటికాడ గొడవ అయినప్పుడు మా అత్తయ్య గారు గొడవ అవుతుంటే, ఎందుకు అత్తయ్య ఒక రోజు 1 నిమిషంలో అయిపోయేదాన్ని రోజులంతా తరబడి గొడవలు ఆడుకుంటున్నారు, మనం ఇలాగ వెళ్తే అలాగ ఉంటాం లేదో తెలియదు, ఎందుకు అత్తయ్య గారు అది అని గొడవని మా విజయవాడలో లేండి అత్తయ్య గారు అంటే. అని అంటే ఎంత మారిపోయారా, ఎవరన్నా చిన్న మాట నన్ను అనపోయినా, నా కుటుంబ సభ్యులు ఎవరైనా అన్నా, మీరు నమ్మితే నమ్మండి, ఏదో ఒకటి తలకే పగలు కొట్టడం కానీ కొట్టేయడం కానీ చేసేవాడిని నేను. అలాంటిది మా వాళ్ళని అన్నా సరే, నన్ను అన్నా సరే నేను ఊరుకొని తలదించుకొని వచ్చేస్తున్నా. ఇదంతా యేసుక్రీస్తు నాకు నేర్పించింది. ఇంకా నాకేంటంటే, నేను ఇప్పుడు బాప్టిజం తీసుకుంటానికి కారణం ఏంటంటే, మా పాస్టర్ గారు సోని బాబు గారు ఆయన చేతి మీదే తీసుకోవాలని నాకు ఎంతో ఆశ. నాకు దేవుడు కూడా అదే చూపించాడు. నాకు దాదాపు 3 సంవత్సరాల క్రితం చూపించాడు. అప్పుడే తీసుకుందాం అనుకున్నా. అప్పటికి పాస్టర్ గారు USA అక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పి ఆగాం. దేవుడు నాకు ఏం చూపించారంటే, పాస్టర్ గారు నాకు ఒక సముద్రంలోకి తీసుకెళ్ళి, నన్ను ఒక్కడనే, ఎవరు లేరు, అదంతా ఒక వెలుగు, పాస్టర్ గారు తీసుకెళ్ళి ముంచి లేపినట్టు నాకు అనిపించి, ఇంకా అక్కడ విజయవాడలో చర్చికి వెళ్తాను, క్రీస్తు టెంపుల్ అని. ఆయన ఎన్నోసార్లు అడిగారు, తీసుకోవాలి లక్ష్మణ్ తీసుకోవాలి. అక్కడ నెంబర్ని నేను ప్రతి చర్చి కార్యక్రమంలో పాల్గొంటాను, నేను సేవలో పాల్గొంటాను, ప్రతి విషయంలో పాల్గొంటాను. ఆయన తీసుకో, నా చేతులతో తీసుకో, ఎందుకు తీసుకో అని చెప్పి అనగేస్తున్నాను. నువ్వేమో తప్పు, మా ఆవిడ అంటుంది నేను తీసుకోవట్లేదు ఏంటి అని అనుకోండి, నేనేమో తప్పు చేస్తున్నానేమో అనుకుంటాను. కానీ అది కాదు, నేను మీ అందరి ముందు చెప్తున్నాను కదా. నాకే పాస్టర్ గారు ఎప్పుడు వస్తే నేను అప్పుడు బయలుదేరి వద్దామని నేను నిర్ణయించుకొని ఇప్పుడు తీసుకున్నాను. నేను ప్రతి విషయంలో దేవుడు కాపుదలు ఇచ్చారు. కరోనా విషయంలో నేను ఎక్కడే ఉన్నాను అప్పుడు, మీ అందరికీ తెలియదు, మాకు కరోనా వచ్చింది. టెస్ట్ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజంతా ప్రార్థన చేసుకున్నాం. అసలు మా అత్తయ్య గారు, నేను, మా ఆవిడ,
మా పిల్లలు రౌండ్ కుటుంబ ప్రార్థన కూర్చొని ఏడుతూ రాత్రి వరకు ఏడుతూ ప్రార్థన చేస్తే పొద్దున్నే మాకు అందరికీ నార్మల్ అని వచ్చింది. అది ఎలా మనిషికి వచ్చేది అలాగే వచ్చింది. అది తగ్గించడం అనేది దేవుడు తగ్గించడం. అది చాలా కార్యాలు చేశారు విజయవాడలో. నేను నాకు ఒక మనిషి కాపాడడానికి వెళ్తే ఆ మనిషికి లారీ కింద పడిపోతే ఆయన్ని కాపాడడానికి వెళ్ళి నేను ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చి తిరిగి సిఐ గారు కాగితాలు తెమ్మన్నారు. ఇలాగా బండి బుద్ధిన కాగితాలు ఉన్నాయి, లక్షణాలు నువ్వు వెళ్తేనే ఇస్తారా అంటే కొద్దిగా పలుకుబడి ఉన్న దాని మీద మాట్లాడి తేడానికి వెళ్ళినప్పుడు నైటు క్రీస్తు టెంపుల్ చర్చిలో నుంచి మధ్యలో నుంచి వచ్చానండి. మీ అందరికీ నేను ఒకటే మనం చేస్తున్నా, చర్చిలో నుంచి పాస్టర్ గారు ప్రార్థన చెప్పినప్పుడు మధ్యలో నుంచి వెళ్ళకూడదు. వెళ్తే అది మనకు శోధన. నేను అలాగే మధ్యలో నుంచి వెళ్ళి నాకు ఒక యాక్సిడెంట్ అయింది. నేను మధ్యలో నుంచి వెళ్ళినందుకే దేవుడు నాకు శిక్ష చేశాడు. నాకు మంచి పనే చేశాడు. ఎందుకంటే వెళ్ళకూడదు అసలు అలాగా. ఈ లెఫ్ట్ సైడ్ బోన్స్ నాకు చిట్లిని కనీసం 4 రోజుల వరకు నేను కోలుకెళ్ళిపోయాను. నాకు దాదాపు 5,000 దాకా ఇంట్లో ఖర్చులు కానీ లేకపోతే హాస్పిటల్ ఖర్చు కానీ చాలా ఖర్చున్నాయి. ఏదైనా సరే ఆ రోజు నన్ను బతికించడానికి కారణం మా కుమారి, మా ఆవిడ ప్రార్థన, మా అత్తయ్య గారి ప్రార్థన. పొద్దున్న 4 లేచి ఉదయం నుంచి మా గురించి, వాళ్ళ అబ్బాయి గురించి, వాళ్ళ మనవల గురించి, అందరి గురించి చేస్తూ ఉంటుంది. ఇదంతా ఆ దేవుడు మాకు చూపించిన కృప. నేను ఒక డ్రైవర్ని, కానీ నాకు వచ్చే శాలరీ నాకు సరిపోదు. నా భార్యకి చూడాలన్నా, మా అబ్బాయికి చూడాలన్నా, మా అబ్బాయికి మా అమ్మాయి కలిపి ఫీజులే 50,000. అసలు అవి ఎలా కడుతున్నానో, నాకు ఎలా అమౌంట్ అవుతుందో, నేను ఏం చేసి మేనేజ్ చేస్తున్నానో కూడా తెలియదు. అంతా నాకు ఇచ్చేది నా దేవుడు. నాకు ప్రతి ఒక్క రూపాయి ఇప్పుడు ఈ ప్రార్థన పెట్టడానికైనా, నేను నిజం నుంచి రావడానికైనా బోల్డ్ అంత ఖర్చు ఏదన్నా సరే నాకు నా దేవుడే నాకు ఏర్పరిచి నాకు పంపిస్తున్నాడు. అంతేగాని నేను వెళ్ళి నాకు చేజాబితే నాకు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నాకు అంతా దేవుడే నాకు చూపించేది. అసలు ఈ బంగారం అంటే కూడా నాకు తెలియదు. అలాంటిది ఇదంతా నాకు దేవుడు ఇస్తున్నాడు. నాకంతా ఈ నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు నాకు పూర్తి నమ్మకం అండి. కోటవట్లో నాకు ఈ పెళ్ళి కూడా అవ్వకముందు చెప్పారు, మీ అత్తయ్య గారిని చూసుకొని కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అన్నారు. అలాంటి పద్ధతి ఉన్నామని చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాను. నా కుటుంబాన్ని కూడా నేను దూరం పెట్టి నేను వీళ్ళతో కలిశాను. వాళ్ళ హిందువులు, వాళ్ళు ఎంతసేపు దేవుణ్ణి నమ్ముకుంటావు, నీకేమెత్తన్నారా ముందు అనేది దేవుణ్ణి నమ్ముకుంటున్నావు నువ్వు అని విడిగా మాట్లాడతారు. నేను దేవుడే నాకు ఎక్కువ, నాకు మీరంటే ఎక్కువ లేదని చెప్పి వాళ్ళందరినీ నేను పక్కన పెట్టా. మళ్ళీ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడేలా దేవుడు చేశాడు. ప్రతి విషయంలో నేను ఇప్పుడు అంటే నేను అవసరంగా దేవుడు నా ద్వారా వాళ్ళకి అలా చేపిస్తున్నాడు. ఏ విషయంలో అన్నా సరే నేను ఇప్పుడు పద్ధతిగా మాట్లాడుతున్నా. ఇంతకుముందు వేరేగా మాట్లాడేవాడిని. ఇప్పుడు ప్రతి మనిషితో అది కాదు, ఇలాగా మీరు నేను ఒకటని ఎందుకు అనుకుంటున్నారు, మా అన్నయ్య అయినా నువ్వైనా ఒకటే, అందరం ఒకటే, ఎందుకు గొడవలు, ఎందుకు పరిస్థితులు ఎందుకు తెచ్చుకోవడం అన్న పద్ధతి మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు నాకు కొద్దిగా విలువ ఇస్తున్నారు. ఇంతకుముందు అలా ఇచ్చారు కాదు. నేను ఇటు వెళ్తే ఈడు ఎవడరా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయేవారు. నా పక్కన వేరేలా మాట్లాడుకుంటేవారు. నా వంక చూసి భయపడినా. చాలా విషయాలు చాలా ఉన్నాయండి, ప్రతి ఒక్కటి చెప్పుకోలేను. ఇంకా పాస్టర్ గారు, దాస్ పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు, పాస్టర్ అమ్మ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే పెళ్ళైనప్పుడు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. బాబు నువ్వు మారతావు, నువ్వు దేవుళ్ళలోకి వస్తావని చెప్పిందే పాస్టర్ అమ్మ గారు. నాకు మా అమ్మగారు అంత ప్రేమ లేదు, కానీ నాకు పాస్టర్ అమ్మ గారు అంటే చాలా ఇష్టం. నాకు పొద్దున పాస్టర్ అమ్మ గారు వస్తున్నారా లేదని చెప్పి చాలాసేపు అడిగాను. ఎందుకంటే పాస్టర్ అమ్మ గారు అంటే చాలా ఇష్టం నాకు. మా అమ్మగారి కన్నా ఎక్కువ. కుమారి డెలివరీ అయినప్పుడు మాకు ధైర్యాన్ని ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, ప్రార్థనలు చేశారు. మా గురించి ఏడుతూ ప్రార్థన చేశారండి. అసలు నా గురించి కాదు, మీ అందరి గురించి చేస్తారు. ఎందుకంటే మనందరం ఒక కుటుంబం. ఇప్పుడు సంఘం అంటే మనందరం ఒక కుటుంబం. ఆ సంఘంలో మనం చాలా నాటుపడాలి. ప్రతి విషయాల్లో మనిషికి మనం చెప్పుకొని ఏ బాధలు ఉన్నా సరే పాస్టర్ గారికి చెప్పుకుంటే ఆ రోజు నాకు ప్రార్థన చేసి ప్రతి విషయంలో ఆపేశారు. ఈ చిన్న ప్రార్థన ఈ సాక్ష్యం దీవించును గాక.